అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కొన్ని మార్పులు నిజం, కొన్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే జరుగుతాయి. అంటే కొన్ని మార్పులు నిజంగా జరుగుతాయని చెప్తారు కొంతమంది. అంటే ప్రేమలో కానీ, మనిషిని ఎవరినన్నా మనం డబ్బిచ్చి కానీ, లేదంటే మన మాటను నమ్మి కానీ, మన పిల్లల్నిచ్చి కానీ. ఎందుకంటే ఇది నాకు ఒకళ్ళు ఫార్వర్డ్ చేశారు. ఏమనంటే, ఒక అబ్బాయి ఏమని చెప్పాడంటే ఆ అమ్మాయితో, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఇప్పుడే చనిపోతాను అని చెప్పాడు. అది క్లిప్పింగ్ తీసి పెట్టింది ఆ అమ్మాయి. అగైన్ అతనే ఏం చెప్పాడంటే, నువ్వు ఈ మాట చెప్పావు కదా, నేను ఇప్పుడు ఈ పిల్లకి తల్లిని కూడా కాబోతున్నాను, కానీ నువ్వు చేసే చేష్టలు కరెక్ట్ కాదు అని అంటే, నమ్ము మోసపోయింది నువ్వు. నేను చెప్పాను కానీ చేశానా? నువ్వు అనుకున్న దానివల్ల నువ్వు ఇది చేసావు, దానికి నేనేంటి, నేను బాధ్యుడిని ఎలా అయ్యాను అని. అంటే ఇది నిజంగా రియల్గా చాలామంది చూస్తుంటారు. అలాంటిది పరిస్థితి అందరి విషయంలో కొన్ని పరిస్థితులు వేరుగా రావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, జీవితంలో కొంతమంది మారాలని ప్రయత్నిస్తారు కూడా, మంచి దిశలోకి వెళ్తారు, కానీ కొన్నిసార్లు కొన్ని మార్పులు స్థిరంగా ఉండవు. కొన్ని రోజులు బాగానే కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళకి కట్టడి చేసినట్టు ఉంటుంది అంటే నిజంగా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళది రియాలిటీ అది కాదు, వాళ్ళని నమ్మించడం కోసం మాత్రమే చేస్తున్నారు కాబట్టి. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? మార్పు మాటల్లో కనిపిస్తుంది, కానీ నిజమైన మార్పు అలవాట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, కొంతమంది నమ్మే స్వభావం కలవాళ్ళు, ఇప్పుడు ఆ అమ్మాయి లాంటి వాళ్ళు చెప్పాం, త్వరగా పాపం నమ్మేస్తారు. అది తప్పు కాదు, కానీ అదే చోట కొంచెం జాగ్రత్త అవసరం. ఎందుకంటే మార్పు స్థిరంగా లేకపోతే మళ్ళీ మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు బాధపడాల్సిన వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అందుకే నమ్మిన వాళ్ళను అట్లే తొందరగా నమ్మాల్సిన అవసరం లేదు. అందుకే ఏం చేయాలి? మాటలు విని వెంటనే నమ్మకూడదు, ప్రవర్తనను కూడా గమనించాలి, కొంత సమయం ఇవ్వాలి, తీసుకోవాలి. మార్పు నిలుస్తే చూడాలి, అవసరమైతే మన హద్దులు కాస్త మళ్ళీ దూరం పెట్టే ప్రయత్నం కూడా చేయాలి. ఇది అనుమానంతో కాదు, ఇది జాగ్రత్త భావంతో. చివరికి ఒక నిజమైన మార్పు నమ్మకాన్ని పెంచుతుంది, తాత్కాలిక మార్పు మళ్ళీ సందేహాన్ని పెంచుతుంది. అందుకే నమ్మకం ఉండాలి, కానీ అవగాహనతోనే ఉండాలి.